రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డనిచ్చావు. మీరు ఎలా చూడకండి, నేను తట్టుకోలేను. Oh my God. Welcome back to Cheers with Checks. We are reacting to Nuvu Naku Nachavu movie. ఈసారి పూర్తిగా యదమైపోతాను బాబు. నువ్వు ఖాళీగా ఉంటే రామకోట రాసుకో, ఇలాంటి ఉత్తరాలు మాత్రం రాయకు. అంతే ఉంటా. He's writing like novels, right? వెంకీ, ఐఎమ్ సారీ. నేను మేము చాలా ఏడిపించాను కదా. తల్లి లేని పిల్లాడంటే ఈ సమాజంలో అందరికీ లోపోయేదా? ఐఎమ్ రియల్లీ సారీ. పర్లేదు. It's okay. See the attitude he's only. గుడ్ మార్నింగ్ పింకీ. చా సీరియస్? పింకీ రోజు పొద్దున్న ఏం తాగుతుంది? వెంకీ ఈజ్ ఏ కాంప్లైన్ గర్ల్. నేను ఎదుగుతున్నా కామని. ఏంట్రా అలా చూస్తుంది? సైట్ కదా, సరిగ్గా కనపడదు. ఆకలిస్తే చాక్లెట్ తినాలమ్మా, గోల్డ్ తినకూడదు. ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ యు నో. కోపం వస్తుందా? నీకు ఎవరి మీద కోపం వచ్చిందనుకో, తలంచుకొని ఏడవకూడదు. స్ట్రైట్ గా వాడి దగ్గరికి వెళ్ళి చెయ్యిదిగో ఇలా ఇలా బిగించుకొని రిడ్స్ కింద ఒక్కటి ఇచ్చావనుకో, వాడు స్కూల్ బస్ ఎక్కడు, అంబులెన్స్ ఎక్కుతాడు. నిజంగా కొట్టమంటావా? చెత్త కొట్టి తర్వాత ఏమైతే నేను చూసుకుంటా. ఓకే ఓకే పింకీ. Okay, bye. It's right. That's who he's showing now. Like that. Oh, sorry. Oh, praying time. Oh, దండం పెట్టుకున్నారా? నువ్వు అన్నం పెట్టుకో. సరే. నీకు భోజనం చేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. చూసి నేర్చుకోండి. మరి చెయ్యి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. బాగా టైం పడుతుంది అంకుల్. పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? నేను రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్ లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న కరెక్ట్ గా తెలీదు వాళ్ళందరికీ కూడా ఇదే భోజనం ఇస్తామని. ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది బ్రెడ్, బటరు, జాము అలాగే ఇస్తాం. నాకు తెలుసు, ఎందుకంటే Basically. అంతే. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా. కొత్తగా వెంకీ, ఆయన కూడా ఇలాంటివి కవితలు అవి రాస్తూ ఉంటారు. కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు, ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తాడు. నిజంగా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి? నాకు అమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్. ఈ మధ్య ఒక కొత్త కవి కూడా రాశారు. మొన్న వినేసాను మమ్మీ. మీరు విన్నారే? పాప వెంకీ వినదు. ప్లీజ్ అంకుల్. వెంకీ, నువ్వు మరీ ముఖం పెట్టేస్తున్నావు. ఇట్స్ ఓకే. He's reading from there. Oh, that Prakash Raj also will be having always space in Trivikram. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు, ఏడిస్తే పాలించావు, వానొస్తే గుడికిచ్చావు, ఆడుకోవడానికి ఇచ్చావు, వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, చూసుకోవడానికి అర్థం ఇచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డనిచ్చావు.
ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? His expression. అయినా నువ్వు అక్కడ నచ్చావమ్మా. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందా? ఓ సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. యూ క్యారీ ఆన్. కొంచెం నైస్. His expression. హలో, నేను హాస్టల్ నుంచి ఆశ మాట్లాడుతున్నాను. హాయ్, హ్యాపీ బర్త్డే. థాంక్స్. మీ అక్క ఏం చేస్తుంది? బాత్రూమ్ లో తోతుంది. పార్టీకి నువ్వు కూడా వస్తున్నావుగా? నేను ఎందుకులే. ఏ బాయ్స్ అందరూ నన్నే చూస్తారని మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు. నీ సైజుకి సరిపోయే మాటలు మాట్లాడవే. నందు, ఏంటి నువ్వు ఎక్స్పోజర్ కొంచెం తగ్గిస్తే మాట్లాడతాను. చెప్పు. ఆశ ఫోన్ చేసింది. గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం? నువ్వే కొనుక్కుంటున్నావు. గోల్డింగ్ ఏదైనా తీసుకెళ్దామా? రింగా? అది నా బర్త్డేకి చిన్న చాక్లెట్ ఇచ్చి ఇంత బుఫే తినడింది. పోనీ ఓ గులాబ్ పువ్వు మరీ చీప్గా ఉంటుందేమో. ఓకే ఓకే, కానీ ఎవరు తెస్తారు? అవుటర్స్. అలాగే. వెంకీ, కాఫీ కావాలా? నీకేం కావాలమ్మా? ఓ బొకే తెచ్చి పెట్టావా? కాదు, అక్కడికి. ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఎవరి బొక్కలు వాళ్ళే తెచ్చుకోవాలి. సరే, వాళ్ళే తెచ్చుకోవాలంట. డబ్బులు ఇస్తామని చెప్పు. డబ్బులు ఇస్తుందంట. డబ్బుతో ఇంకేం కొనలేరు. కొనలేమంట. బొకే కొనిచ్చి చెప్పు. బొకే కొన. విన్నాను. ప్లీజ్ వెంకీ, పార్టీకి లేట్ అయిపోతుంది. అక్క కోసం కాకపోయినా ఆశ కోసం తీసుకురా. ఆశనా? మన ఇంటికి వచ్చింది గుర్తులేదా? మర్చిపోయేలాగా ఉందా అమ్మాయి? ఈ రోజు తన బర్త్డే. ఈ విషయం ముందే చెప్పచ్చు కదా. అంత బతిమలకలేదు. మనమే తెచ్చుకుంటారా? తెస్తానన్నాడక్క. ఏమైంది? మీ అక్క హెయిర్ స్టైల్ చూసి కొంచెం కడుపులో లేకపోతే ఏంటి ఇచ్చి కూడా అప్పుడేసుకోపోతే ఫ్రీ రోజు వేస్తే బాగుంటుంది కదా. షట్ అప్, మైండ్ యువర్ బిజినెస్. ఓకే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పావు అంతే. ఏంటిగా వెంకీ రాలేదు? అసలు వాడు ఇంటికి వస్తే ఒక్కమని చూస్తేనే వాడిని ఆపలేదు. ఎంతమంది ఆడపిల్లలు ఒకేసారి చూసారంటే ఇంకేమైనా ఉందా? Oh, he's coming. ఓకే. చూడు, ఏంటి లేదు? లాండ్రీకి వెళ్ళి తీసుకునేసరికి బాగుంది కదా. ఇప్పుడు బాగుంది. ఎక్కడికి? లోపలికి నువ్వు వెళ్ళొచ్చు. హ్యాపీ బర్త్డే చెప్పాడు. నీ తరఫు నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. పాపం ఇంత దూరం వచ్చి ఆశ కలపండి వెళ్ళిపోతే ఫీల్ అవుతుంది. అదే ఫీల్ అవ్వదు, నాకు తెలుసు. ఎందుకైనా మంచిది, ఒకసారి కనుక్కో. మొన్న అది మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసిన గొడవ చాలు. నేనేం చేశాను? నువ్వు ఇంత నిక్కలు వేసుకుని దానికి సైట్ కొట్టడం నేను చూడలేదనుకుంటున్నావా? నేను సైట్ కొట్టాను. హలో, మీ ఫ్రెండ్ ఎవరు మిస్ వాళ్ళు అనుకుంటున్నావా? తెలుసుకుంటే 10 నిమిషాలు ఆ అమ్మాయి నా వెనకాల తిరిగేలా చేస్తాను తెలుసా? నీకు అంత సీన్ లేదులే. బెట్టా? హాయ్ నందు. హాయ్ ఆశ. హాయ్ పింకీ. హాయ్. Very very happy returns of the day. Thank you. Ready, party started. He's showing attitude there again. Hi. Hi. Why are you not having anything? Oh, he's showing attitude there. Excuse me. Then she'll talk, no? Yeah. Hi. 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 Excuse me. What's your problem? మీరు వచ్చి దగ్గర నుంచి చూస్తున్నారు. నన్ను చూడగానే ఏంటి ఏదో శత్రువు చూసినట్టు వెళ్ళిపోతున్నారు. లుక్, మీరు నాకు పరిచయం లేదు. అసలు ఈ పార్టీకి నేను మిమ్మల్ని పిలవలేదు. అయినా వచ్చాను. ఓకే, గెస్ట్ గా నన్ను పలకరిస్తే ఫోన్ తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. పక్కన నుంచి కూర్చుంటే లేచి వెళ్ళిపోతున్నారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? చెప్పే ధైర్యం నాకుంది. విని తట్టుకునే శక్తి మీకు నైస్ గా మాట్లాడడం రాదని స్ట్రైట్ గా మాట్లాడడం వచ్చు. మిమ్మల్ని మొట్టమొదటిసారి చూసినప్పుడే నేను పడిపోయాను. మీరు పార్టీకి పిలవకపోయినా నేను ఎందుకు వచ్చాను తెలుసా? కనీసం మిమ్మల్ని దూరం నుంచి అయినా చూసి వెళ్ళిపోదాం. మీరు పక్కన కూర్చొని ఎందుకు లేసి వచ్చాను తెలుసా? మీ పక్కన కూర్చుని అర్హత నాకు లేదండి. నేనెంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కావట్లేదు. మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తుంటే నాకేదో అయిపోతుంది. అందుకే భయమేసి ఇలా దూరంగా వచ్చేసి మీరు అలా చూడకండి. నేను తట్టుకోలేను. Oh my God. Many happy returns of the day. That song. Yeah. Yes. It's okay. Impressing everybody. Is it any song? Might be.
The meaning. Again SPB sir only. Oh. She also got an entry, no? I think she also have a character. చూరాకులా పిల్లలు వికసించిన శిలలేవు She's impressed like anything. Yeah, she's falling. He is the star of that party. That he was not invited. ఏంటి ఇక్కడ వచ్చినా లోపల ఆశ నీకోసం వెతుకుతోంది. ఎందుకు? వాళ్ళ డాడీ లైన్ లో ఉన్నారు, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతారు? పెళ్లి గురించి మాట్లాడొచ్చు, హనీమూన్ గురించి మాట్లాడొచ్చు. నువ్వు అలా భయపడుతున్నది ఏదో సరదాగా పెట్టుకుంటే ఇలా పెళ్లి శోభనం అని నా చేతులు నష్టలేదు. నీకు ఇది సరదా కావచ్చు, కానీ ఆశ చాలా ఎమోషనల్. అనుకున్నది జరగకపోతే నేరుగా చేతులు కోసుకోవడం, పురుగుల మందు తాగడం దానికి అలవాటు. దానికి ఇన్ హాబీలోనే నాకు ముందు ఎందుకు చెప్పలేదు? వెంకీ, అక్కడ ఆశ వెయిటింగ్. ఆశ ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. అదే ఏం చెప్పను? నాకు పెళ్ళైందని చెప్పు. ఇద్దరు పిల్లలు